పాట సంఖ్య శివుని గీతంలో పాట సంఖ్య 492, పాట సంఖ్య 492, పాత పాటల పుస్తకం 486. దేవుడు మీకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. తోడుగనున్నాడు
ఎప్పుడు ధైర్యన చీల్చిన ఎప్పుడు గొల్యాతును హతమార్చినప్పుడు గొల్యాతును హతమార్చినప్పుడు సౌలు చేతరమా బడినప్పుడు సౌలు చేతరమా బడినప్పుడు తోడుగనున్నాడు తోడు మనకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 సింహపు గుహలో దానియేలు సింహపు గుహలో దానియేలు షడ్రకు మేషక్ అబేద్నెగో షడ్రకు మేషక్ అబేద్నెగో అగ్ని గుండములో వేయబడి అగ్ని గుండములో వేయబడి నలుగురిగా కనబడినప్పుడు తోడుగా ఉన్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 పౌలు బంధించబడినప్పుడు పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో ఉన్నప్పుడు పేతురు చెరలో ఉన్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు అపోస్తలులు విశ్వాసులు హింసించబడి ఉన్నప్పుడు హింసించబడి ఉన్నప్పుడు తోడుగనున్నాడు దేవుడు మీకు ఎల్లప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు 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 పర్సెంట్కి 20 నూతన చేసిపోయినలో 20 పొందుచున్నాము అత్యధిక విజయం పొందుచున్నాము అత్యధిక విజయం
పొందుచున్నాము అత్యధిక విజయము మనలను ప్రేమించిన యేసుని ద్వారా. అత్యధిక విజయము మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము అత్యధిక విజయము మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము. మనలను ప్రేమించి ప్రాణమిచ్చెను, మృతిని గెలిచి తిరిగి లేచెను. మనలను ప్రేమించి ప్రాణమిచ్చెను, మృతిని గెలిచి తిరిగి లేచెను. శత్రువులోడించి విజయమిచ్చెను, శత్రువులోడించి విజయమిచ్చెను. పాపము క్షమించి రక్షించుటచే పొందుచున్నాము అత్యధిక విజయము మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము. వాక్యము ద్వారా బలపరచెను, విశ్వాసములో స్థిరపరచెను. వాక్యము ద్వారా బలపరచెను, విశ్వాసములో స్థిరపరచెను. శరీరము పాపముపై జయము పొంది, శరీరము పాపముపై జయము పొంది, తన స్వరూపమునకు మార్చబడుటచే పొందుచున్నాము అత్యధిక విజయము మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము. పరిశుద్ధుడు తను మనలను పిలిచి తన ఆత్మ ద్వారా నడిపించెను. పరిశుద్ధులగుటకు మనలను పిలిచి తన ఆత్మ ద్వారా నడిపించెను. దేవుని పిల్లలమని సాక్ష్యమిచ్చెను, దేవుని పిల్లలమని సాక్ష్యమిచ్చెను. క్రీస్తుడు మహిమ పరచబడుటకు పొందుచున్నాము అత్యధిక విజయము మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము. దేవుని ఇంటిగా కట్టబడుచున్నాము, సహవాసములో నిలిచి ఉంది. దేవుని ఇంటిగా కట్టబడుచున్నాము, సహవాసములో నిలిచి ఉంది. సోదర ప్రేమలో వినయ మనస్కులై, సోదర ప్రేమలో వినయ మనస్కులై ఆశీర్వాదములకు వారసులకు పొందుచున్నాము అత్యధిక విజయము మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము. మన పతనములో పాపముల బట్టి ఇంటి గోడలు బీటలు మారెను. మన పతనములో
వేరైన వారమై పొందుచున్నాము అత్యధిక విజయము. మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము. మన ప్రభు యేసు వచ్చుచుండగా త్వరగా రమ్మని ఎదురు చూద్దాము. మన ప్రభు యేసు వచ్చుచుండగా త్వరగా రమ్మని ఎదురు చూద్దాము. శత్రువులు ధైర్యముతో ఎదుర్కొనేదాము. శత్రువులు ధైర్యముతో ఎదుర్కొనేదాము. వినయ విధేయత కలిగి రండి పొందుచున్నాము అత్యధిక విజయము. మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము. సిద్ధపడుడి దైవజనమా, బుద్ధి కలిగిన కన్యకవలె సిద్ధపడుడి దైవజనమా, బుద్ధి కలిగిన కన్యకవలె సిద్ధలలోన నూనెను కలిగి సిద్ధలలోన నూనెను కలిగి వెలుగువగా కలిగి సిద్ధపడుటకు పొందుచున్నాము అత్యధిక విజయము. మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము అత్యధిక విజయము. మనలను ప్రేమించిన యేసుని ద్వారా పొందుచున్నాము. అక్కడ ఇప్పుడు పాడుకుందాం. పాట సంఖ్య 676. పాట సంఖ్య 676. పాత పాటల పుస్తకం అయితే 660. దాహము గలవారు నీళ్ళెత్తుకు రారండి. దాహము గల వారందరూ నీళ్ళెత్తుకు రారండి. 676. 676. తమిళ పాటల పుస్తకం అయితే 736. Devi
నీలయోతకు రారండి పాకమోగల వారులారు నీలయోతకు రారండి మంచితనముతో అక్షరమునకు మహిమతో నిండిన తన మార్గములు వీరుల ప్రవహింపచేసేను మహిమతో నిండిన తన మార్గములు వీరుల ప్రవహింపచేసేను పాపమోగల వారులారు నీలయోతకు రారండి భారము మోయువారు యేసులోతకు ఆశతోడను వారండి భారము మోయువారు యేసులోతకు ఆశతోడను వారండి తీసివేయును మీ భారము మొసగు విశ్రాంతి తీసివేయును మీ భారము మొసగు మీకు విశ్రాంతి పాకమోగల వారులారు నీలయోతకు రారండి పాకమోగల వారులారు నీలయోతకు రారండి సకలము సీతముగానున్నది శక్తిగలది విందునకు రారండి సకలము సీతముగానున్నది శక్తిగలది విందునకు రారండి సకవాసంగుణ పూజించును చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని సకవాసంగుణ పూజించును చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని పాకమోగల వారులారు నీలయోతకు రారండి పాకమోగల వారులారు నీలయోతకు రారండి సత్యమును తెలిపెను ప్రభువు ప్రతికాక్షి జీవింపను రారండి సత్యమును తెలిపెను ప్రభువు ప్రతికాక్షి జీవింపను రారండి ప్రత్యేక పరీక్షను తన వెలుగు నిత్యము యేసుతో జీవించుడి ప్రత్యేక తన వెలుగు నిత్యము యేసుతో జీవించుడి పాకమోగల వారులారు నీలయోతకు రారండి పాకమోగల వారులారు నీలయోతకు రారండి దేవుని నది జీవజలనది ప్రవహించుచున్నది మనోనికు రారండి దేవుని నది జీవజలనది ప్రవహించుచున్నది మనోనికు రారండి దేవుని కృప ఉన్నతకు
இயேசு நேசிக்கிறார், இயேசு நேசிக்கிறார். நீ யாராக இருந்தாலும் உன்னை இயேசு நேசிக்கிறார். இயேசுவின் நாமமே பாவிக்கு ரட்சிப்பு சர்வ உலகத்திலே. இயேசுவின் நாமமே பாவிக்கு ரட்சிப்பு சர்வ உலகத்திலே. ஆகாயத்தின் கீழ் மனுஷர்களுக்கு எந்த நாமத்தின் ரட்சிப்பில்லை. ஆகாயத்தின் கீழ் எந்த நாமத்தின் ரட்சிப்பில்லை. நம்
இயேசுவின் நாமமே பாவிக்கு ரட்சிப்பு சர்வ உலகத்திலே. ஆகாயத்தின் கீழ் மனுஷர்களுக்கு எந்த நாமத்தின் ரட்சிப்பில்லை. ஆகாயத்தின் கீழ் மனுஷர்களுக்கு எந்த நாமத்தின் ரட்சிப்பில்லை. நம்மை ரட்சிக்க சந்தோஷம் கொடுக்க சிலுவையில் மரித்தார். நம்மை ரட்சிக்க சந்தோஷம் கொடுக்க சிலுவையில் மரித்தார். இயேசுவின் நாமமே பாவிக்கு ரட்சிப்பு சர்வ உலகத்திலே. இயேசுவின் நாமமே பாவிக்கு ரட்சிப்பு சர்வ உலகத்திலே. இந்த உலகத்திற்கு வந்து ரத்தத்தை சிந்தி பலியாய் அர்ப்பணித்தார். இந்த உலகத்திற்கு வந்து ரத்தத்தை சிந்தி பலியாய் அர்ப்பணித்தார். நம்மை ரட்சிக்க சந்தோஷம் கொடுக்க சிலுவையில் மரித்தார். நம்மை ரட்சிக்க சந்தோஷம் கொடுக்க சிலுவையில் மரித்தார். இயேசுவின் நாமமே பாவிக்கு ரட்சிப்பு சர்வ உலகத்திலே. இயேசுவின் நாமமே பாவிக்கு ரட்சிப்பு சர்வ உலகத்திலே. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు மகிமை உண்டாவதாக. இந்த நேரத்திலே நாம் நம்முடைய தேவனாகிய கர்த்தருடைய சன்னிதானத்தில் நாம் கூடி வந்த நோக்கம் என்னதென்றால், మనం ఈ సమయంలో మన దేవుని సన్నిధానంలో కూడి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే, మరి ఆయన యొక్క నామము ఈ స్థలమందు మహిమపరచబడవలెను. அவருடைய நாமம் மகிமை பட வேண்டும். அதுதான் நம்முடைய இந்த కేసీఆర్నుడియ కార్యం. కాబట్టి ఈ సమయంలో మనం ఒక పాట పాడాము. ఏసాయ పుస్తకం 55వ అధికారం వచనం మొదలు వచనం 55వ యెషయాగ్రంథం. తప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ లేకయే ద్రాక్షారసము పాలను కొన్ని చదువుతారు. தாகமுள்ள வர்களே, நீங்கள் எல்லோரும் தண்ணீர் அண்ட வாருங்கள். பணமில்லாதவர்களே, நீங்கள் வந்து வாங்கி சாப்பிடுங்கள். நீங்கள் வந்து இலவசமாக
இங்கே கொடுக்கின்ற ஒரு ஆகாரம் ஆவிக்குரிய ஆகாரம். இந்த தேவனாகிய கர்த்தர் கொடுப்பதற்கு எல்லோரும் அவர் అలికిండ్రు. కాబట్టి ఈ దేవుడు అందరినీ ఆహారం కొరకై ప్రాకులాడుతున్నటువంటి ప్రజలందరినీ ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆయన మాటలకు చెవియొగ్గి ఆలకించి ఆయన సన్నిధికి వచ్చేటువంటి వారిని ఆయన ఎంత మాత్రము த்ரோசிவேசியటువంటి దేవుడు. ఆయన அவருடைய வார்த்தை கேட்டு அவருடைய சன்னிதானத்திலே விசுவாசத்தோட வந்த அவருடைய பிள்ளைகளை அவர் அன்போட அழைக்கின்றார். அவர் எப்பேற்பட்ட பாவியாக இருந்தாலும் அவரிடம் வந்தவர்கள் పరుగు తరువుది. ఎటువంటి ఘోర పాపాత్ములు సరే ఆయన అంటున్నాడు, నా వద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము బయటకు త్రోసివేయని చెప్పేసి ప్రేమతో ఆహ్వానిస్తుంది. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనము గురించి அவருடைய சன்னிதானத்திலே அவருடைய பிள்ளைகளாக நாம் இங்கே கூடி வந்தோம். நாம் அவரை தேடும் போது அதே நம்ம வாசித்த அந்த ஏசாயா புத்தகம் 55 7வது வசனம் வாசிக்கிறோம். 7 6 7 యెహోవా మీకు దొరకాలమందు ఆయన వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనండి. தமிழ் கர்த்தரை கண்டடையத்தக்க சமயத்தில் அவரை தேடுங்கள். அவர் சமீபமாய் இருக்கையில் அவர் சமீபமாய் இருக்கையில் அவரை நோக்கி கூப்பிடுங்கள். அவரை நோக்கி அவர் நமக்கு எவ்வளவு சமீபமாக இருந்த தேவன். நாம் நம்பியிருக்கிற இந்த தேவனாக கர்த்தர் நமக்கு எவ்வளவோ சமீபமாக இருந்தது. அவர் தன்னை நோக்கி கூப்பிடுவர்கள் அவர் எவ்வளவோ சமீபமாக இருந்தது. அங்கே வாசிகள் 145 సంగీతంగా 145 కీర్తన 18 తనకు మొరపెట్టు వారికి అనగా తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించును. தம்மை நோக்கி கூப்பிடுகிற யாவருக்கும் உண்மையாய் தம்மை நோக்கி கூப்பிடுகிற யாவருக்கும் கர்த்தர் சமீபமாய் இருக்கிறார். கர்த்தர் சமீபமாய் இருக்கிறார். அவர் தமக்கு பயந்தவர்களுடைய விருப்பத்தின்படி செய்து அவர் தமக்கு பயந்தவருடைய அவரு விருப்பத்தின்படி செய்து விருப்பம்படி செய்தார். அவர் கூப்பிடுதலை கேட்டு அவர்களை ரட்சிக்கிறார். இந்த வார்த்தை நாம் இப்போ ஏன் சொல்கிறேன் சொன்னால், இந்த வீட்டுக்கு எஜமானவர் கர்த்தருக்குள்ளே மகிமைக்குள்ளே பிரவேசித்தார். சகோதரன் டாக்டர் கோபால்தாஸ் அவருடைய பேரு. அவர் கர்த்தருக்கு எவ்வளவு பயந்து அவருக்காக ஊழியம் செய்யணும் என்ற ஒரு
நோக்கம் அவருக்கு இவ்வளவு எவ்வளவாகவோ இருந்தது. ஆகவே அவருடைய கூப்பிடுதல் இந்த தேவனாகிய கர்த்தர் கேட்டார். கேட்டு இந்த காரியம் அவர் எந்த நோக்கத்தோட இந்த இடத்துல இந்த காரியம் ஜெபித்தார். சகோதரன் சகோதரி அவர் 2 பேர் சேர்ந்து இந்த தேவனுடைய காரியம் இங்கே நடத்தப்பட வேண்டும் என்றார். நோக்கம் கர்த்தருடைய சன்నిధానத்தை வைத்து చెబుతారు. కాబట్టి ఈ స్థలంలో ఈ దినము వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఈ దినమున ఈ ప్రాంతంలో మరి కుటుంబం చేసుకుంటున్నటువంటి మా యొక్క కుమారుడు మ్యాథ్యూ ఆయన దేవుడు ఈ స్థలాన్ని చూపించి మరి తలమి సంఘమైనటువంటి జోషమ్మ పెద్దలను ఆశ్రయించి వారికి ఈ యొక్క విషయం చెప్పి ఇక్కడ మరి ఈ ప్రేయర్స్ స్టార్ట్ చేయబడింది. మరి స్టార్ట్ చేయబడినటువంటి ఆ దినం నుండి కూడా ఈ దినం దాకా దేవుడు మరి కొంతమందిని తన బిడ్డలను తీసుకొస్తూ ఇక్కడ ఈ కార్యం ఈ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నది. రాబో దినముల్లో ఇంకా ఇది పెరిగి ఈ ప్రాంతంలో ఫలించి அழிந்து கொண்டு போகின்ற ஆத்மாக்கள் இந்த சபையிலே சேர்க்கப்பட்டு இந்த தேவனுடைய நாம் மகிமைக்காகவே இந்த காரியம் நடத்தப்பட வேண்டும் என்று நாம் ஜெபிக்க வேண்டும். ఆగవే ఇప్పుడు నా వాసిత ఆ యొక్క భాగంలో తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపములో ఉన్నటువంటి మనము నమ్మి మనము మొరపెట్టుతున్నటువంటి మనము ప్రార్థిస్తున్నటువంటి దేవుడు మనకి ఎంతో సమీపంలో ఉన్నటువంటి దేవుడు. చూడండి ఇంకో మాట కూడా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం 4వ వచనం నాకు గుర్తులేదు. ద్వితీయోపదేశకాండం 4:7 చూడండి. అది ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు కూడా ఏ దేవుడు కూడా ఇలాగూ సమీపంగా లేడు. చదవండి. நம்முடைய தேவனாகிய கர்த்தரை நாம் தொழுது கொள்ளுகிற போதெல்லாம் அவர் நமக்கு சமீபமாய் இருக்கிறது போல தேவனை இவ்வளவு சமீபமாய் பெற்றிருக்கிற வேற பெரிய ஜாதி எது? ఈ లోకంలో వేరే பெரிய ஜாதி అంటే இல்லவே இந்த கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஆனவர் நம்பி அவர் யார் யார் சேர்க்கிறார் அவர்களுக்கு இந்த தேவனாகிய கர்த்தர் எவ்வளவு சமீபமாக இருந்தது. இந்த தேவனோட ஒப்பிட்டு எந்த தேவர்கள் நாம் சொல்ல முடியாது. இந்த தேவனாகிய கர்த்தர் நமக்கு நம்மோடு இருந்த தேவன், நம்முடைய தாகத்தில் தீர்க்கக்கூடிய தேவனாகிய கர்த்தர் நம்முடைய இதயத்திலே வாஞ்சி அறிந்த தேவன். நாம் எந்த நோக்கத்தோடு இந்த இடத்துல இந்த ஜெபம் ஆரம்பிக்கப்பட்டது அது அந்த தேவனாகிய கர்த்தர் அறிந்த தேவன்.
మనం ఏ ఉద్దేశంతో ఈ స్థలంలో ఈ ప్రార్థన మరి కోడికను ఏర్పాటు చేసినామో అది ఆయన ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన బిడ్డలు ఆయన మొరపెట్టి ఉంటుండగా ఆయన చెవికి ఆలకించేటువంటి దేవుడు. చూడండి అక్కడ 121వ కీర్తన 121వ కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు. எனக்கு ஒத்தாசை வரும் பர்வதத்துக்கு நேராய் என் கண்களை ஏறெடுக்கிறேன். வானத்தையும் பூமியையும் உண்டாக்கின கர்த்தரிடத்திலிருந்து எனக்கு ஒத்தாசை வரும். ஆகவே இந்த வானத்தை பூமி உண்டாக்கின இந்த தேவனாகிய கர்த்தர் அவராலவே நமக்கு ஒத்தாசை. எனக்கு ஒத்தாசை ஒரு பர்வதம் நேரா என் கண்களை ஏறெடுக்கு. எனக்கு ஒத்தாசை ஒரு பர்வதம் நேரா என் கண்களை ஏறெடுக்கு. என் காலை தள்ளாட ஓட்டா என்னை காக்கும் தேவன் முருங்கா. என் காலை தள்ளாட ஓட்டா என்னை காக்கும் தேவன் முருங்கா. இஸ்ரவேலையும் காக்கும் நல் தேவன் ராப்பகல் முருங்காரே. இஸ்ரவேலையும் காக்கும் நல் தேவன் ராப்பகல் முருங்காரே. என்னை கொத்தாசை வரும் பர்வதம் நேரா என் கண்கால ஏறெடுப்பேன். ஆகவே మనకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఈ భూమిని ఆకాశంలో సృష్టించినటువంటి ఆ దేవుని దగ్గర నుండి మనకు సహాయం. ఎవరైతే ఆయన ఆశ్రయించి అక్కడ 91వ కీర్తన 9వ వచనం ఒకసారి చూస్తే అక్కడ చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పి నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసంగా చేసుకున్నావు. కాబట్టి యెహోవా నీవే నా ఆశ్రయం, ఇక నాకు వేరే దిక్కు లేదు. అది మంచి అయినా చెడైనా మేలైనా కీడైనా చావైనా బతుకైనా ఏదైనా సరే నీవు తప్ప నాకే కాబట్టి అని చెప్పేసి ఆ దేవుని ఎవరైతే నివాసస్థలం ఉంటుందో ఆయన నివసించేటువంటి స్థలంగా ఈ హృదయము ఆయన చేర్చుకొని ఆయనతో కూడా ఆయనలోనే సహవాసం కలిగి ఐక్యత కలిగి ఆయనతో కలిసి జీవిస్తున్నారు. అటువంటి వారి విషయంలో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ ఆ కింద వచనాలు చూసుకుంటా మన చెవులోకి పోయినట్లయితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడింది. కాబట్టి ఆయన అన్నింటినీ మరి తప్పించి కాపాడి రక్షించి ఆయన ఆదరించేటువంటి దేవుడు, ఆయన దీర్ఘాయువు చేత ఆయన బిడ్డలను తృప్తిపరిచేటటువంటి దేవుడని ఆ చివరి మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి దేవుడు మన దేవుడు. ఆ దేవుడు మన మొరాలకిచ్చి మన ప్రార్థనకు చెవికి ఇక్కడ రాబోయే దేవుడు ఆయన గొప్ప కార్యం చేయలాగా మనం మరి కొన్ని నిమిషాలు మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటాము. కాబట్టి కొన్ని నిమిషాలు మనము మరి ప్రార్థన చేసుకుంటాం. ఈ స్థలంలో ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి, మా జీవగల ఓ ఎంతైనా నమ్మదగిన ప్రేక్షగా పదాలు పొందడం ఆయన మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవా. అయా తండ్రి, ఈ యొక్క ప్రభు దినం తండ్రి మీరు మాకు అనుగ్రహించిన తండ్రి ఈ దినం ఉదయకాలం కూడా తండ్రి
మీ యొక్క ఇంట్లో మీ యొక్క సన్నిధిలో మీ పెట్టిలో మిమ్మల్ని స్థితించి నాకు వచ్చి మా ఇంటికి వచ్చి ఆరాధించుతూ సహాయపడినారు. తిరిగి మరలా మా ఈ సాయంకాలం అయా మా తండ్రి ఈ ప్రెషర్ కొడుకులు కూడా తండ్రి మీ బిడ్డల మమ్మల్ని అందరినీ మా ఉపవాసానికి వచ్చి మీ ఇంట్లో చేర్చిన కృపను పెట్టి ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఎదురు మా గొప్ప మా దేవ మీరు మా తండ్రి మీకు మొరపెట్టి మీ బిడ్డలకు మా తండ్రి నాయన మీరు ఎంతో సమీపంగా ఉన్నటువంటి దేవుడిని మా ప్రభు మీరు మాకు జ్ఞాపకం చేశారు. కాబట్టి తండ్రి ఈ దేవుడు మా ప్రతి మా తండ్రి వినపం జ్ఞాపకాన్ని మేము అడుగుకునే మా తండ్రి మా సమస్త అవసరం అక్కలు ఎన్ని దేవుడు అయ్యి మా తండ్రి మా ప్రభుత్వాన్ని మా చెప్పేసి 3-20 ప్రకారం తండ్రి మేము అడుగు వాటింటి కంటే ఊహించే వాటింటి కంటే వ్యక్తిగతంగా గ్రహించే దేవుడు అని తండ్రి ఇంట్లో కూడా ప్రభు మీ బిడ్డలు మా తండ్రి ఎన్నో మా తండ్రి నాయన ఇక్కడికి వస్తున్నటువంటి బిడ్డల యొక్క మా తండ్రి అవసరంలో అక్కర్లేదు తండ్రి వారు మా ప్రభు మీ పాదాల దగ్గర ప్రార్థించున్నారు. ఆయా తండ్రి ప్రార్థన మీరు ఆలకించిన తండ్రి స్తోత్రాలు. మీరు మా తండ్రి ఆ యొక్క కాపా ఏమైతే మీ సన్నిధిలో అడిగారు ఏమైతే వినిపించుకున్నారో తండ్రి దానికైనా మా ప్రభు సహాయము మీరు చేయబోతున్న తండ్రి స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా తీసుకొచ్చిన మీ బిడ్డలందరి కొరకు మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. దేవా తండ్రి నీ దాసురాలు మా ప్రియమైన సోదరు తండ్రి మిసెస్ గోపాలదాస్ గారిని మా తండ్రి నాయన నీ దాసురాలు మా ప్రభు క్షేమకరంగా గత 26వ తేదీ మా ప్రభు అమెరికా దేశం నుండి దేవా తీసుకొచ్చి ఇండియాలో మా తండ్రి మద్రాసు పట్టణంలో తన యొక్క సొంత గృహంలో మా ప్రభు నీ దాసురాలు చేర్చిన తండ్రి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న సమయం అంతా కూడా అవి ఆశీర్వాదకరంగా ఉండి తిరిగి మరలా మా తండ్రి ఆమె తన యొక్క కుమారుడు మా తండ్రి తన యొక్క కుమార్తెలు వారి కుటుంబస్తులందరికీ పోయి మరలా మా తండ్రి కలుసుకొని నాయన సంతోషించి భాగ్యం ఆమె దయచేసి కొన్నంతగా సమయంతో కూడా ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా ఉంచి నా ప్రభు నీ దాసురాలు మరలా క్షేమంగా సంతోషి సమాధానంతో సహాయం చేయి. అలాగనే మా ప్రభు సమయంలో మా దేవాన్ని నాయన నూతన వచ్చినటువంటి సోదరులు మా ప్రభు బెంగళూరు నుండి తండ్రి ఇదిగో మా తండ్రి బంధువులకి మా దేవా వచ్చాడు జాన్ గారు అయా తండ్రి అన్యుల్లోని తండ్రి నీ రాసులు వినిపించి ఓ ప్రభు మీ నామం ధరించబడి ఉన్నాడు. దేవా తండ్రి అయా తండ్రి ఇప్పుడు కూడా వారి యొక్క బంధువులు వాళ్ళందరూ కూడా తండ్రి అన్యులుగానే ఉన్నారు తండ్రి. నీ రాసులు సాక్ష్యం కూడా మా ప్రభుత్వంతో గొప్పగా చెప్పాడు నా తండ్రి. దేవా అటువంటి అన్యుల్లోని తండ్రి రాసులు వినిపించుకొని మీరు రక్షించుకున్న కృపను బట్టి ప్రభు ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి. కుమారులు కోడలు మానవులు మన్నాలు ఆ కుటుంబస్తులందరూ కూడా ప్రార్థిస్తున్నాను. దేవ తిరిగి మరలా నా తండ్రి దాసుడు క్షేమంగా మా తండ్రి తన యొక్క మా తండ్రి చేరవలసిన గమ్యస్థానం దగ్గర చేయబడేది సన్నిధులుగా ఉంచి తన్ని దాసుడు ఏం నిమిత్తం మద్రాసు వచ్చాడు ఆ కార్యములు మా తండ్రి నెరవేర్చుకొని నీ దాసు మరలా క్షేమంగా తన యొక్క సంస్థలు చేయడానికి సహాయం చేయండి. దేవాదేవాలా ఉండే తండ్రి సమయంలో నీ దాసురాలు మా ప్రభు దేవా నువ్వు సంపూర్ణ కూడా తండ్రి దేవ మా తండ్రి మీరు తీసుకొచ్చారు కుటుంబంతో తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి. చిన్న వయసులో తండ్రి తన భర్తను కోల్పోయిన దేవా తండ్రి దేవా మా తండ్రి బిడ్డలు తోడుగా తండ్రి అయ్యా నీ బిడ్డ మా తండ్రి మీరు ఆదరించి తన యొక్క అవసరం అక్కడన్నీ ఎరిగి తండ్రి వారికి ఏ భర్త పొదవు లేకుండా తండ్రి దేవా మరి నా తండ్రి మీరే నా తల్లిగా తండ్రిగా మా ప్రభు ఆయన మా వారి కుటుంబానికి నాకు తోడు నీడగాదనగా ఆశ్రయం దుర్గంగా నుండి నడిపించే నాయకుడు వైపు తీర్చిగాకని వారి మీద భవిష్యత్తు కంటే చదువు ప్రార్థిస్తున్నాను. అలాగనే మా ప్రభు మా తండ్రి ఆయా తండ్రి ఇంకా మా తెలుగు వచ్చిన ఈ బిడ్డలందరి పేరు వచ్చిన ఆశీర్వదించి దీవించి వారి క్షేమంగా మరలా ఈ యొక్క స్థలం నుండి మీ ఆశీర్వాదములతో దీవెనలతో వారు మరలా వారిని ప్రార్థించే సహాయం చేయండి. మీ చిత్తమైతే మరలా మా తండ్రి రానున్నటువంటి ప్రభుదినం కొరకు ఈ తండ్రి ఇంకా అనేకులు సిద్ధపరిచి మా దేవా మీ సన్నిధి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ కృప కలిగిన మీ దయ కలిగిన మీ యొక్క గాయపడిన కారణానికి నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ సమస్త జ్ఞానం ఇచ్చే దేవుడి సమాధానం మా దేవుడు కావులుగా ఉంచి భద్రపరిచింది. మా మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ దిన ప్రవేశంలో కూడి వచ్చినటువంటి మనందరికీ సర్వలోకములను సకల పరిశుద్ధమైన దేవుని సేవకునిస్తా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.